రాష్ట్రాల్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నిర్మల్, మంచిర్యాల జిల్లాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్ల నీరు గోదావరిలోకి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నిర్మల్ జిల్లా బాసరను గోదావరి వరద ముంచెత్తింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వంతెనను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఓవైపు సమీప గ్రామాలని వరద నీరు, మరోవైపు గోదావరి వరద కలిసి బ్యాక్ వాటర్ బాసరలోకి చేరింది. దీంతో బాసరలోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జిలు, ఇళ్లు నీట మునిగాయి. రామ్నగర్ వస్తుంది. ఇదంతా పెద్దమ్మ గుడి ఏరియా రామ్నగర్. ఫుటేజ్ తీసుకున్నంత లేడు బాబాయ్, భయపడ్డారు. కారు రాకుండా రూపాయలు కాళ్ళు కూడా రాకుండా. మంచిర్యాల జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్న కలెక్టర్ కుమార్ దీపక్తో మా ప్రతినిధి మాంతయ్య ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముంపు ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం పర్యటిస్తోంది, సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్ గారు మనతో ఉన్నారు. చెప్పండి, జిల్లాలో ముంపు పరిస్థితి ఎలా ఉంది? గోదావరి వరద తీవ్రతల నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మన జిల్లాలో ఎక్కువ వర్షం కాలేదు, కానీ మన జిల్లాతో పాటు పై జిల్లాలో అంటే నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూరు ఏరియాకి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షంతో మనకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి 2 లక్షల పైగా క్యూసెక్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి, దానికి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మహారాష్ట్రలో ఉంటుంది. దానిలో కూడా ఎక్కువ వర్షంతో దాదాపు 6 lakhs ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్నాయి. కడెం నుంచి కూడా కొంచెం వాటర్ వస్తున్నాయి. అన్నీ కలిపి 8 lakhs పైగా క్యూసెక్స్ లాస్ట్ 2-3 days నుంచి రెగ్యులర్గా డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్ తోటి అసలు గోదావరి మొత్తం ఫుల్ అయిపోయింది. కాబట్టి ఈ గోదావరిలో కలిసిన రాళ్ళబాగు ఆర్ మన దగ్గర ఈ డ్రైన్ అన్ని వాటర్ బాగులో కలుస్తున్నాయి. ఏమైనా వాటర్ వర్షంలో వచ్చింది అది కూడా బాగులో కలుస్తుంది, అన్నీ ఆగిపోయింది. దాని నుంచి కాలేజ్ రోడ్ ఏరియాలో ఉన్న మాతా శిశు హాస్పిటల్ దగ్గర వరకు వాటర్ వచ్చింది. కాబట్టి మనం వెంటనే యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్న 180 పేషెంట్స్కి ఇమీడియట్గా జీజీహెచ్లో ఇతర ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసాము. సో దానిలో అక్కడ మనం అన్ని రకాల కేర్ తీసుకుంటాము. దాంతోపాటు ఈ రామ్నగర్ ఏరియా అండ్ ఎన్టీఆర్ కాలనీలో కూడా ఈ వాటర్ ఆగిపోయింది. ఎందుకు అది ఆ వాటర్ హాలాబాగుకి వెళ్ళాల్సింది, కానీ అక్కడే మొత్తం ఫుల్ అయిపోయి బ్యాక్ వాటర్ అట్లా వచ్చింది. ఇంకా ఎంత ఫ్లో ఇంక్రీజ్ అయితే బ్యాక్ వాటర్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో దానికోసం మనం 2-3 రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాము. అక్కడ మనము పెడుతున్నాము. దాదాపు 27 ఫ్యామిలీకి మనం ఐదర్ వాళ్ళకి నియర్ రిలేటివ్ దగ్గర షిఫ్ట్ చేసాము, వారు మన సెంటర్ దగ్గర కూడా 50 మందికి భోజనం పెడుతున్నాము. ఇంకా ఎవరికి ఏమైనా ఇబ్బంది అయితే మనం ఇమీడియట్గా సెంటర్లో పెట్టడానికి రెడీ ఉన్నాము. మనకి ఎలాంటిగా ప్రాబ్లం లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఎవరికి ఏమైనా ఇబ్బంది వస్తున్నాయంటే మనం ఇమీడియట్గా రీహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేయాల్సింది. దాంతోపాటు ఈ వాటర్ తోటి, డ్రైనేజ్ వాటర్ తోటి ఈ ఆగిపోయిన వాటర్ తోటి సీజనల్ డిజీజ్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీ నుంచి శానిటేషన్కి ఎక్కువ మనం ఫోకస్ ఇస్తున్నాము. శానిటేషన్ సంబంధించిన ఇప్పుడు కూడా బ్లీచింగ్ పౌడర్ పెడుతున్నారు, ఆయిల్ బాల్ పెడతారు, ఫాగింగ్ రెగ్యులర్గా ఇప్పుడు చేయిస్తున్నాం. దాంతోపాటు వాటర్ కంటామినేషన్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, ఈ ఏరియాలో ఎక్కడ వాటర్ వచ్చింది అక్కడ ట్యాంకర్స్ తోటి మంచి నీళ్లు తాగడానికి సప్లై చేయాల్సింది. సో దట్ ఎలాంటిగా
ఇన్ఫెక్షియస్ ఆర్ డైరియా లాగా సిచ్యువేషన్ రాకుండా మనం చూడాల్సింది. బాగు దగ్గర, కెనాల్ దగ్గర ఎక్కడైనా వాటర్ ఉంది, దాని దగ్గర వెళ్ళడానికి అస్సలే లేవు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అదర్ 2-3 డేస్లో ఇప్పుడు వర్షం ఏమి లేవు, క్యాచ్మెంట్ ఏరియాలో తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది. గతంలో ఆకస్మికంగా వచ్చిన వరదల వల్ల రాత్రులు చాలా మంది కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు అవసరమైన సిబ్బంది మనకు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైనా మనకి 100 SDRF ఫోర్స్ ఉన్నారు, పోలీస్ నుంచి కూడా 20 మంది ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు, సఫిషియెంట్గా బోట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఐ థింక్ ఒక పర్సన్కి బోట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకువచ్చారు ఒక ఫ్యామిలీకి. సో ఎప్పుడైనా ఏమైనా మాకు డిస్ట్రెస్ కాల్ టోల్ ఫ్రీ నంబర్, అది నంబర్ ఉంది, అది హెల్ప్ లైన్ నంబర్ ఉంది, దానిలో ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతారు. మా దగ్గర ఎక్కడ నుంచి ఏ హెల్ప్కి అది వచ్చి దానికి కూడా లాగ్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన రెగ్యులర్గా రివ్యూ జరుగుతున్నాయి. ఇమీడియట్గా ఎలాంటిగా బరదతోటి ఏమైనా ఇబ్బంది వస్తుంది, దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూ కంట్రోల్ రూమ్కి వచ్చింది అంటే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పంట నష్టం కూడా 1000 ఎకరాలు జరిగినట్టు దానికి సంబంధించిన అంచనా వేస్తున్నారు. సో దానికి ఇప్పుడు ప్రిలిమినరీగా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంచనా చేశారు, దానికి మనం పంపించాము. కానీ వాటర్ తగ్గిన తర్వాతే యాక్చువల్ నష్టం ఎంత అయింది అది మాకు తెలుస్తుంది. ఒక్కసారి వాటర్ తగ్గిన తర్వాత యాక్చువల్ నష్టం ఎంత అయింది దానికి మనం అసెస్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి కంపన్సేషన్ కోసం పెడతాము. మా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మా ఇచ్చిన హెచ్చరిక ఖచ్చితంగా దానికి ఫాలో చేయండి. లేదు అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే ఇట్ విల్ క్రియేట్ ట్రబుల్. స్థానికంగా వర్షాలు లేకపోవడం వల్ల పెద్దగా వచ్చే నష్టం ఏముండదు, కాకపోతే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తా ఉన్నారు. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య.